మీద అందరి నెత్తి మీద కప్పలు ఎక్కేస్తున్నాయంట. ఆ కప్పలు మామూలుగా లేవు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. విస్తారంగా నీకు రోడ్డు కనపడతలేదు, కళ్ళుకి కప్పే, కళ్ళు మీద కప్పే, ముక్కులో కప్ప. మన బాతుల్లో తిరిగినట్టు తిరిగేస్తున్నాయి ముక్కుల్లోంచి. హల్లెలూయా, ఎన్ని కప్పలే. అయ్యి బాబు, ఈ కప్పలు 4 కప్పలు చేసేది. కప్పలు వాళ్ళు ఇంకో 4 ఎక్కువ చేస్తారు వాళ్ళు. హల్లెలూయా, ఇలాగ కప్పలన్నీ వచ్చేస్తుంటాయి. మళ్ళీ ఈసారి మొగోళ్ళు వెళ్ళమన్నారంట. చూసారా, మొగోళ్ళు వెళ్ళారంటే ఆడవాళ్ళని పశువులు పిల్లలు ఉండిపోయింది అన్నారు. ఎందుకని వీళ్ళు ఎక్కడ ఉంటే ఇంకెక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. హల్లెలూయా, మళ్ళీ హృదయం కట్టిన పడిపోతుందండి. పోరో నా ప్రజలు పంపించి దేవుని ఆరాధించాలంటే అతను ఇంకా మనసు మారలేదు. హల్లెలూయా, దేవుడు ఇప్పుడు వడగండ్లు పంపించాడు. హల్లెలూయా, వడగండ్ల చేత తోటలన్నీ పాడు చేసేసాడంట. హల్లెలూయా, జంతువులన్నీ చచ్చిపోయినాయి అంట. హల్లెలూయా, పశువులన్నీ చచ్చిపోయినాయి అంట. అయినా మనోడు పుట్టినాలేదు. హల్లెలూయా, మళ్ళీ ఆ శాపాన్ని కూడా మళ్ళీ మోసే ప్రార్థన చేసి తీసేసాడు. గురువులు మెరుపులు వచ్చాయండి. మొత్తం అన్ని చెట్లన్నీ కాలిపోయినాయి అంట. హల్లెలూయా, పొరువుకి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా హృదయం కఠినమైపోయింది. అదే హృదయం అండి. హల్లెలూయా, అలాగ హృదయం అలా కష్టాలు వచ్చే కలిసి దేవుడు కీర్తి మహిమ పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఇంకా కొన్ని మిగిలితే మిడతలు పంపించాడంట. మిడతలు అంటే 2 మిడతలు మన ఇంటికాడ కరెంట్ స్తంభం దగ్గర ఆగి మిడతల్లా కాదండి. హల్లెలూయా, మిడతలు గుంపు వచ్చిందంటే అలా ఆ ఊరిలో ఉన్న ఎకరాలన్నీ ఒక ఆకు ఉండదు. హల్లెలూయా, అంత భయంకరంగా మిడతలు పంపించాడు దేవుడు. అయినా మన రోడ్డు హృదయం కరగలేదు. దేవుడు అద్భుతాలు చేసి ఎలా చేస్తున్నారు, సూచక్రియలు. హల్లెలూయా, మహత్కార్యాలు. ఇప్పుడు అంటే 3 రోజులు గాఢాంధకారం చేసాడంట. చీకటి, ఎవడు కూడా ఆడి తనలోంచి పక్క కదిలితే వస్తుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది. చివరికి తొలిసూరు పిల్లలు, ఐగుప్తులో తొలిసూరు పిల్లలనే వదిలిస్తున్నారు పస్కా పండుగ టైంలో. హల్లెలూయా, అప్పుడు గొర్రె పిల్ల రక్తాన్ని ఆ దారబంధానికి ఎవరైతే పైన సైడుకు రాసుకున్నారో వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. హల్లెలూయా, తులసీల పిల్లలందరినీ, రాజుగారి పిల్లడితో సహా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఐగుప్తుల తులసీల పిల్లలందరినీ గొప్ప వేదన పుట్టింది. అప్పుడు ఇగో ఈ దేవుడు వాళ్ళందరూ అన్నారు. ఇప్పుడు శకునిగాండ్రు మంత్రికులు అన్నారు, దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు, దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, రాజా ఇంకా వాళ్ళు ఉంచుకోవడం మంచిది కాదు, పంపించామంటే ఆ ఐగుప్తులు అందరూ వాళ్ళు బంగారం ఇచ్చి వెళ్ళిపోండి బాబు, మీరు ఇక్కడ ఉండదు అన్నారు. మనోడికి ఏమన్నారు? హల్లెలూయా, ఇప్పుడు బతిమాలు పంపించేస్తున్నారు వాళ్ళే, మీరు మాకు వద్దు బాబోయ్. హల్లెలూయా, ఎవరైతే ఉండమన్నారో, ఎవరైతే కదలమన్నారో, ఎవరైతే బాధ పెట్టారో ఇప్పుడు వాళ్ళు బాధ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ హృదయం కట్టిన పడిపోయింది పొరవ గారికి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, అప్పుడు మళ్ళీనండి ఇంకా దేవుడు ఫిలిస్తీన్ మార్గంలోకి వెళ్తే యుద్ధం జరుగుద్దనేసి వీళ్ళు ఎర్ర సముద్రం మార్గంలో నడిపిస్తున్నారంట. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రంలో మార్గంలో నడిపిస్తుంటే హల్లెలూయా, ఈ పొరవ అంటే 600 రథాలు పంపించి, రథాలు యుద్ధానికి వీళ్ళ మీదకే, వీళ్ళని చంపడానికి మనుషులు పంపిస్తుంటే అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు మామూలుగా ఏమన్నారు తెలుసండి? హల్లెలూయా, ఇశ్రాయేలీయులు మామూలుగా అయ్యా ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారా అంటున్నారు వాళ్ళు. అప్పుడు అన్నాడు దేవుడు, మీరు ఊరకని వెళ్ళి చూడండి యెహోవా చేసే అద్భుత కార్యాలు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా. ఈ రోజు దేవుడు మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుల్ని మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒక నిమిషం. హల్లెలూయా, ఇలాగేనండి. హల్లెలూయా, చూడండి ఇప్పుడు అంటే మోసే ఆ రథాలు వచ్చేస్తుంటేనంటే వీళ్ళు ఏ పిల్లలు తెలుస్తలేదు కదా, ఆ కర్రతో సముద్రాన్ని కొట్టాడంట. హల్లెలూయా, నీళ్ళు అంటే ఏకరాశిగా గోడల కింద నిలబడిపోయిందంట. ఆరిన నేలనే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కొట్టే గోమ మొత్తం అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా, అయితే ఇక్కడ ఈ యొక్క ఫరో యొక్క సైన్యము ఆ చక్రాలు అందులో పడిపోయి కష్టతరంగా వెళ్తున్నాయంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చక్రాలు తొలుతలేదు, రథాలు తొలుతలేదు, కాళ్ళు తొలివేస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా,
దేవుడు మళ్ళీ ఆ తూర్పుగాల రప్పిలోకి అల్లే వాళ్ళు దాటేశారు. ఐగుప్తులందరూ మీదకి నీరు వచ్చేసింది. లేదు దేవుడిని మహిమ కలిగి లేదు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తన బిడ్డల పక్షాన్ని ఎలాంటి కార్యం చేయలేదు. మనం అనుకుంటున్నాం దేవుడు ఈ కార్యం చేయట్లేదు, నేను అన్ని సుఖాల్లో పడిపోయాను, ఇంకా నాకు ఇంకేం పర్వాలేదు అంటలోకి ఇంకోటి వచ్చేస్తుంది. ప్రభువా నేను నమ్ముకుని నాకు సుఖం ఏంటి ప్రభువా, నా ప్రార్థన ఆలకించట్లేదయ్యా, నువ్వు నాకు శ్రమలు ఇంక పోవా, కష్టాలు ఇంక పోవా, నువ్వు తగ్గిపోతా అంటలోకి ఇంకోటి వచ్చేస్తుంది. ఈరోజు కూడా ఒక స్థిరమైన ఆధారం ఏం కనిపించట్లేదు, ఒక స్థిరమైనటువంటి ఒక ధైర్యం ఏం కనిపించట్లేదు నా బతుకులో. హల్లెలూయా. నాకు ఎవరున్నారు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఆధారం ఎవరున్నారయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు, నాతో ఎవరు లేరు, అందరూ విడిచిపెట్టేశారు నన్ను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన అందరూ విడిచిపెట్టినా నేను దేవుడు విడిచిపెట్టలేదు. ఎంతమంది ఉంటే ఎందుకంటే నా వెనకాల ఆళ్ళు లేరు వీళ్ళు లేరు అనుకునే ఎంత డబ్బు ఉంటే ఏంటి. హల్లెలూయా. దేవుడు సాయం లేకపోతే ఎవరు ఏమి చేయలేదు. ఈ యొక్క బానిసలైన వాళ్ళు ఎలాంటి యుద్ధం చేశారండి. హల్లెలూయా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు వారిని అందులో లాగేసేటలేదు. వాళ్ళు దేవుని ప్రవహించారు. ఏ ప్రజలకి అలాంటి కార్యాలు జరిగాయా ఈ ప్రపంచంలో నాకు ఇన్ని దేవుడు తెలుసు, ఇన్ని చరిత్రలు తెలుసు, కానీ దేవుడు సృష్టించిన అద్భుతాలు ఎక్కడా లేవు. యెహోవా చూపించిన మార్గాలు ఎక్కడన్నా కనపడ్డాయా? తన ప్రజలను దేవుడు తన బలమైన హస్తంతో, కత్తి చేత, ఈట చేత కాదు, తన యొక్క బాహుబలం చేత విడిపించిన కార్యాలు నేను ఎక్కడ చూడలేదు. ఇవాళ మన దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడు. హల్లెలూయా. మన పేదరికంలో, మన కన్నీళ్ళలో, మన దుఃఖంలో, మన వేదంలో మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఈ రోజున పైకి లేవదీయలేదా? ఆయన ఎలాంటి దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన యేసు ప్రభువు. హల్లెలూయా. తన ప్రజల పక్షాన యుద్ధం చేసేవాడు. హల్లెలూయా. కొత్త కక్కలది ఏటట్టు కక్కలది ఊరకై నిలుచు చూడు ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో. హల్లెలూయా. అంతేగాని కంగారు పడిపోయి, కలవర పడిపోయి, అయ్యి బాబు ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయని జంప్ అయిపోనుకో, మళ్ళీ ఇంక నీ చరిత్రలో కనపడండి. వార్ప ఏం చేసిందండి. వార్ప అత్తగారిని ముద్దెట్టుకుని ఓ జంపు వేసింది అక్కడ. ఎందులోకి? మోయాబులోకి. చరిత్రలో లేదు. రూతమ్మ హల్లెలూయా రిస్క్ చేసింది, రిస్క్ చేసి వచ్చింది. హల్లెలూయా. విశ్వాసంలో ఉన్న వాళ్ళకి తెగింపు ఉండాలి. హల్లెలూయా. అన్ని రుచి చూడాలా, అన్ని శోధనలో, అన్ని పరిస్థితుల్లో, ఎలాంటి స్థితి వచ్చినా నిన్ను అందరూ వదిలేసి, ఏకాకిగా అందరూ వదిలేసి, నీ ధనము నిన్ను వదిలేసిన, మనుషులు నిన్ను వదిలేసిన, ఎవరని వెనకాల లేకపోయినా ముందు లేకపోయినా నువ్వు ఓరకనే నిలుచుండు. దేవుడు నిన్ను ఎంత గొప్పగా లేవనెత్తుతాడో. దేవుని మహిమ. నిలుచుండి చూడంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అలాంటి దేవుడు ఎక్కడా లేడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఉన్నాడు. ఎవడో నేను ఉద్ధరించక్కర్లేదు. హల్లెలూయా. ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దు. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడద్దు. ఇవాళ మన జీవితంలో ఉన్నవాడు రేపు. హల్లెలూయా. ఎవరినైతే నమ్మేవో వాళ్ళే నేను మోసం చేస్తారు. దేవుని స్తోత్రం. ఎవరి మాట అయితే నువ్వు పలుసార్లు నమ్ముతున్నావు వాళ్ళే మోసం చేస్తారు. కాబట్టి నేను ఎవరిని నువ్వు ఆధారం చేసుకున్నావు. ఎంత గొప్ప దేవుని ఆధారంగా చేసుకున్నారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మందవలి నడిపించబడ్డారు, సమృద్ధిలోకి చేర్చబడ్డారు. హల్లెలూయా. స్థిరపరచబడ్డారు, బలపరచబడ్డారు. ప్రపంచంలో ఈ రోజు కూడా ఇశ్రాయేలు కొట్టేవాడు ఎవరు లేదు. అంత బలమైన శక్తిగా వాళ్ళు నిలబడ్డారు. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదం చిరకాలం ఉంటుంది. హల్లెలూయా. మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కాదు, భూమి ఆకాశాలు సూచించిన యెహోవా ఆశీర్వాదం మనకు కావాలి. హల్లెలూయా. ఆయన చేతుల్లో నిన్ను ఎలా ఇరిసినా, నిన్ను నలిపినా, నీవు ఆయన చేతుల్లో నువ్వు ఎలాగున్నా ఆయనకి అప్పగించేసుకొని, ఒకవేళ దుఃఖమే రాని, కష్టమే రాని, కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోని, ఎవరో నిన్ను చులకలుగా చూడనే, ఎవరో పట్టించకపోనే, నువ్వు నిలబడి అలా చూడని కార్యాలు ఒక అద్భుతం చేసి నిన్ను ఎలా లేనెత్తాడు. దేవుని మహిమ కలిగిన ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు. లేదు
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకోండి.